గాక మరొకసారి రాత్రికాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటున్నాం. చిన్న ప్రార్థన తీసుకొని మనము ప్రభు నామాన్ని కనపరుస్తాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, ఉన్నతుడా, అతి కాంక్షణీయుడా, అతి మనోహరుడా, అతి శ్రేష్ఠుడా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ పాదముల చెంతకు వస్తూ ఉంటున్నాం. కృప చూపించండి దేవా, దిగిరండి. ఇజ్రాయేలు చేయి స్తోత్రముల మీద నువ్వు ఆశీర్వదించు తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో దీనస్థుతులను అంగీకరించండి. సకల పొంచి ఉన్న చీకటి దురాత్మ, అంధకార దయ్యపు శక్తులను యేసుక్రీస్తునామములో గద్దిస్తూ బంధిస్తున్నాం. మీ ప్రసన్నతను మా మీద కుమ్మరించండి. మాలో మన లోపంలో దాగి ఉంటే ఆయా దినమంతట్లో మేము నడుచుకొచ్చున్నాం. ఏదైనా బలహీనత, నీకు ఆయాసకరమైన మార్గం మా యందు ఉన్నదేమో చూడుము, తొలగించు. సత్య మార్గములో, నిత్య మార్గములో మీ ఆత్మచేత మీరే మమ్మల్ని నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు,
ఇంకో పాట పాడదాం. రాజాతి రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాతి రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని ముఖనాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతులకు ఆసనము విడువని ముఖనాలు స్థాపించెనే
కన్నులు తెరువుమని పాట చాలా అద్భుతమైనటువంటి పాట. కన్నులు తెరువుమయ్యా నా కన్నులు తెరువుమయ్యా యేసయ్యా కన్నులు తెరువుమయ్యా కన్నులు తెరువుమయ్యా యేసయ్యా కన్నులు తెరువుమయ్యా
నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్య ధ్యానంలో వెళ్దాం. కొద్దిసేపు కరెంటు వచ్చే పరిస్థితులు కనబడతలేవు. సో క్లుప్తంగా కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. యాకోబు రాసినటువంటి పత్రిక దయచేసి 3వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదినై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడము. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిలో ఫలింపచేయడం. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యాకోబు రాసినటువంటి పత్రిక ప్రత్యేకంగా ఒక అంశాన్ని మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఏంటంటే జ్ఞానం. ఈ జ్ఞానం అనే అంశాన్ని దైవజనుడు సార్వత్రిక సంఘానికి తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఈ జ్ఞానం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఎన్ని రకాల జ్ఞానము కలదు. మొదట ప్రారంభిస్తూనే 5వ వచనంలో ఏమంటారంటే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్నలా వాడు దేవుణ్ణి అడగవలను, దేవుడు వానికి ధారాళంగా దయచేయును అన్నాడు. అంటే జ్ఞానం యొక్క ప్రాముఖ్యత, ప్రాశస్తత మనము గమనించాలి. దేవుడు బైబిల్ గ్రంథంలో చాలాసార్లు వ్యక్తం చేస్తాడు. ఏంటంటే, నా పేరు పెట్టబడ్డ నా జనులు వీళ్ళు ఏమయ్యారంటే జ్ఞానము లేని వారు అయిపోతున్నారు. జ్ఞానము లేకయే వారు చెరపట్టబడుచున్నారు, జ్ఞానం లేకయే నశించిపోతున్నారు. సో విజ్డమ్ అనేటటువంటిది చాలా, నాలెడ్జ్ అనేటటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని విడలారా, మరి అన్ని లేఖనాలు మనకు తెలుసు. హోషేయ 4:6 చెప్పబడ్డ మాట ఏమైతున్నదో, తర్వాత యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడ్డ మాట ఏంటి? దేవుని యొక్క బాధ, నా ప్రజలకు జ్ఞానం ఉండాలి, జ్ఞానము లేని వారిగా నా ప్రజలు ఉండదు. అంటే అన్ని విషయాలు మన జ్ఞానం అవసరం. ఈ లోకంలో ఎట్లా జీవించాలో మన జ్ఞానం కావాలి. మీరు పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులనై ఉండండి అని యేసుప్రభుల వారు చెప్పారు. ఈ భౌతిక సంబంధ లోకంలో అగర్ अपन जीना है तो अपन को क्या चाहिए, अपन को इच्छा चाहिए. తెలివి కావాలి లోకంలో జీవించాలంటే. ఆత్మీయ ప్రపంచంలో మనం జీవించాలంటే ఏం కావాలి? జ్ఞానమే కావాలి. బుద్ధి గలవాడు ఆ మృగం యొక్క సంఖ్యను లెక్కింపనివ్వు అన్నాడు. అంటే బైబిల్లో ఉన్నటువంటి లోతైన సంగతులు గ్రహించాలన్నా, ఆత్మ సంబంధమైనటువంటి మర్మాలను తెలుసుకోవాలన్నా మనకు జ్ఞానం కావాలి. దేవదేవుని యొక్క మరి భవిష్యత్ కాల ప్రణాళిక మనం ఎరగాలన్నా కూడా మనకు జ్ఞానం కావాలి. ఫర్ ఎవ్రీథింగ్, ప్రతిదాని కొరకు మనకు కావాల్సింది ఏంటంటే జ్ఞానం. అయితే దేవుని బిడ్డలారా, 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఈ యాకోబు రాసిన పత్రిక ఏం చెప్తున్నా అంటే, దయ్యాలు కూడా కొంత జ్ఞానం ఉన్న సంగతి మనకు జ్ఞాపకం చేస్తారు. 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ సంగతినే మాట్లాడుతూ వస్తున్నాడు ఆయన కదా. 3వ అధ్యాయం 13వ వచనంలో చదువుతున్నాను చూడండి ఒకసారి. మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు, వాడు జ్ఞానంతో కూడినటువంటి సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరము, వివాదములో ఉంచుకున్న వారై అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానము ఏంటంటే, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. దయ్యాలకు కూడా జ్ఞానం ఉన్నది. దయ్యాలకు జ్ఞానం ఉన్నది, దయ్యాల యొక్క సామ్రాజ్యం ఉన్నది, దయ్యాల యొక్క ఫలితనం కూడా ఉంటుంది బైబిల్లో. మనకు దయ్యాల గురించి బైబిల్ చెప్పినంత స్పష్టంగా లోకంలో ఎవరు చెప్పలేదు. లోకంలో దయ్యాల గురించి చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, ఊరు బయట బొందలగడల దయాలు ఉంటాయి, ఆ మర్రి చెట్టు కింద దయాలు ఉంటాయి, పాడబడ్డ ఇళ్ళ దయాలు ఉంటాయి, లేకపోతే ఇంకెక్కడికి ఉంటాయి దయాలు ఉన్న స్థలాలు ఊళ్ళో మనం చెప్పిన మర్రి చెట్టు చెప్పిన ఊరు బయట మర్రి చెట్టు కింద పాడబడ్డ ఇళ్ళల్లో దయాలు ఎక్కడ ఉండేయండి. దయ్యాల సామ్రాజ్యం ఉన్నది.
ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 2వ వచనంలో అంటున్నాడు, అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లా, నేను మహాబబులోను కూలిపోయాను, అది దయ్యములకు నివాస స్థలం, ప్రతి అపవిత్రాత్మకు అది ఉనికి పట్టు. ఏంటండి, మహాబబులోను కూలిపోయింది, దయ్యాల రాజు. ముంగప్పుడు దేవసారి ఆ పాట రాసిన దయ్యాల రాజు చేతిలో చెయ్యి వేసి వాని పనులు చెయ్యసాగి, దయ్యాల రాజు ఉన్నాడు, దయ్యాల అధిపతి ఉన్నది. అందుకే పౌలు జ్ఞాపకం చేస్తాడు, మీరు అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి బయటకు వచ్చారు. ఎక్కడ నుంచి వచ్చారంటే అంధకార సంబంధమైనటువంటి అధిపతి కింద నుంచి మీరు బయటకు వచ్చారు కదా. ఇక్కడ చెప్తున్నాడు చూడండి ఒకసారి 26వ అధ్యాయము అపోస్తుల కార్యము మనం గమనిస్తున్నట్లయితే అంటున్నాడు 18వ వచనంలో, సాతాను అధికారం నుండి వానికి భూలోకమే అప్పగించబడింది, దయ్యాన్ని మనం చిన్న వేది, ఈ భూమి దుష్టుల చేతికి అప్పగించబడి ఉన్నదంటాడు. ఈ లోకమంతయు దుష్టుని యందు ఉన్నదంటాడు 1 యోహాను 5:19. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు దయ్యము పరిపాలిస్తున్నాడు, వానికి కూడా జ్ఞానం ఉన్నది. ఆ విషయాన్ని మనం మర్చిపోదు. దయ్యం పరిపాలిస్తున్నాడు, వానికి ఏముంది? జ్ఞానం ఉంది. వాడి తెలివితేటలకు కూడా మనము మరి గ్రహించాలి. వాడు ఎంత దుష్ట మేధావో మనం తెలుసుకోవాలి. దేవుని దగ్గరనే వాడు జ్ఞానం పొందుకున్నాడు, కానీ చెరుపుకున్న జ్ఞానం వాడి. అయినా వాడు కూడా ఎంత ఉన్నతమైన స్థానంలో ఈ లోకంలో ఉండగలుగుతాడు అనేది మనం గమనించాలి. అయితే దేవునికి ఉన్నటువంటి సౌజన్యం ఏమిటంటే దయ్యం యొక్క జ్ఞానాన్ని కూడా ఆయన వాడుకుంటాడు. అది దేవుని యొక్క గొప్పతనం. ఫర్ ఎగ్జాంపుల్, మనం మొన్నటి దినాన ఇజ్రాయెల్ యుద్ధంలో ఎన్నో పాఠం నేర్చుకున్నాం. అందులో ఒక పాఠం ఏంటంటే, అప్పుడు గాజాతో యుద్ధం జరుగుతున్న సమయంలో మరి కొంతమంది ఇరాన్ వాడు బెదిరింపు చేస్తున్న సమయంలో వారు మాట్లాడుతున్నటువంటి వాకీ టాకీస్ పేల్చి కొన్ని వందల మందిని టెర్రరిస్టులను చంపేసాడు. అంటే వాని దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ వాడుకొని వాడిని చంపడం. మొన్న మధ్యకాలంలో కూడా ఇరాన్లో తయారు చేయబడిన డ్రోన్లను వాడుకొని అక్కడ ఉన్న వారిని రహస్యంగా వాళ్ళ మనుషుల్లోనే కొంతమందిని మొస్సాద్ ఏజెంట్లుగా. అంటే ఒక మనిషికి, భూమి మీద ఉన్నటువంటి ఒక మనిషికి ఇంత ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటే దేవుడు కూడా దృష్టిని వాడుకుంటాడండి. దేవుడు వాడికి పెద్ద అలాగాడు. వాడు ఏంటంటే ఇండైరెక్ట్గా వాడు దేవుడి పడికి చాలా ఉపయోగపడుతున్నాడు. ఇప్పుడు మనం అనుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా మనం చూసినాం అనుకో, మనం ఈరోజు ప్రతిదీ గమనిస్తే ప్రతి ఒక్కరే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ను బ్యాన్ చేయాలి, వాట్సాప్ను బ్యాన్ చేయాలి, ఫేస్బుక్ను బ్యాన్ చేయాలి, యూట్యూబ్ను బ్యాన్ చేయాలి. ఇంట్లో వస్తున్నటువంటి ఫోర్న్ వీడియోస్ చూసి యూత్ ఖరాబ్ అయిపోతున్నారు, చాటింగ్లు చేసుకొని తల్లిదండ్రులు చంపుతూ ఉన్నారు. ఈ ప్రేమ అనే వ్యాహంలో వాడి అని ఏదో ఈ వామపక్ష భావాలు అయిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయితే అందులో దుస్తునికి సంబంధించినటువంటి సైట్ ఉందో మరి ఆ రకమైనటువంటి వాడుకొని ఎంతోమంది రక్షింపబడ్డ వాళ్ళు ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు ఇంటర్నెట్ అంతా సైతాన్ చేతనే వాడబడుతుందని మనం చెప్పలేము. దాన్ని దేవుడు కూడా అద్భుతంగా వాడుకుంటాడు. ఇప్పుడు మనం ఎక్కడనో అమెరికాలో ఉన్నటువంటి బిలిగ్రామ్ గారి యొక్క మెసేజ్ ఇక్కడ వింటున్నాం. జర్మన్లో ఉన్నటువంటి ఇంకో దైవజనుడు మార్టిన్ లూథర్ గారి యొక్క మెసేజ్ మనం వింటున్నాం. రెనాల్డ్ బోంకే గారి మెసేజ్ మనం వింటున్నాం. ఎక్కడో ప్రపంచంలో ఒక మూలన వాళ్ళు ఉన్నారు, కానీ వారి ప్రసంగాలు విని బలపడుతున్న వారు ప్రపంచం ఉన్నారు. ఇప్పుడు మన గురువు గారి ప్రసంగాలు ప్రపంచమంతా వెళ్తున్నాయి. ఏంటంటే ఇప్పుడు అది దుష్టుడి యొక్క కుట్రనే అయ్యి ఉండొచ్చు. అంత కొద్దిసేపు మనం వాని యొక్క కుట్రని అనుకుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో కానీ ఈరోజు యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాలలో ఎంతో చెడు అనేటటువంటి ఉన్నది. దాన్ని బట్టి ఎంతమంది చెడిపోతున్నారు, కానీ దాన్ని దేవుడు వాడుకున్నది కూడా ఉన్నది. సో ఆ యొక్క సెలెక్టివ్నెస్లోనికి ఎప్పుడైతే మనం వస్తామో ఏంటంటే, ఇప్పుడు మనం దైవిక సంబంధమైన జ్ఞానం కలిగి ఉన్నామా, భూ సంబంధమైన జ్ఞానం కలిగి ఉన్నామా అనేది ఇక్కడ అర్థమైపోతుంది. నీ చేతిలో మొబైల్ ఫోన్ ఉంది, పొద్దంతా నువ్వు వల్ల ఏవేవో చూడవచ్చు, ఏమైనా రీల్స్ చూడవచ్చు, ఎవరైనా చాటింగ్ చేయవచ్చు, ఇంకేదైనా చేయవచ్చు. అదే ఫోన్ వాడుకొని స్వార్థ చెప్పవచ్చు, అదే ఫేస్బుక్ను వాడుకొని స్వార్థ చెప్పవచ్చు, అదే యూట్యూబ్ను వాడుకొని స్వార్థ చెప్పవచ్చు, స్వార్థకు సంబంధించినటువంటి నేర్చుకోవచ్చు. అంటే మన వినియోగం మీద మన వినియోగం ఏ రీతిగా దాన్ని మనం వినియోగిస్తున్నాం, ఇది సైతాన్ పరికరమే అనుకుందాం. వినియోగంలో మనం ఫెయిల్ అవ్వద్దు. ఈ సాతాను పరికరము వానికి సంబంధించింది 90% అందులో ఉన్నది. ఆ 90% మనకు చూపించడానికి సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ పైనుండి దిగి వచ్చినటువంటి జ్ఞానం గలవాడు ఈ 90% చెత్తను అవాయిడ్ చేస్తాడు. సెలెక్టివ్నెస్ మనకు ఉంటుంది. వ్యర్థమైన వాటి నుంచి కూడా అంటారు 119 కీర్తన 30వ వచనంలో ఏమన్నాడు ఏంటంటే, అట్టివాడు వ్యర్థమైన దాని మీద ఏంటండి వ్యర్థమైన వాటిని చూడకుండా వాడి కన్నులు నింపివేసుకుంటాడు, వ్యర్థమైన దాని మీద లక్ష్య పెట్టడు.
విస్మరపడ్డాడు. అందుకే బాబు మీరు ఆకాశ పక్షులను చూడండి, మీరు కొన్ని చూడవలసినవి ఉన్నవి. లోకంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని మనం చూస్తాం, కానీ అది మన మైండ్లో రాదు. అందులో ఎంతో చెత్త ఉంది, అది మన మైండ్లోకి రాణించుకోవద్దు. మన మైండ్లోకి వస్తే మనకు ప్రార్థన చేద్దాం మన మనసు ఉంటుంది, మూడు ఖరాబ్ అయిపోతుంది. అది మన మైండ్లో నింపబడితే లేఖనాలు గుర్తుండేవి, దేవుని యొక్క ప్రణాళిక మనకు గుర్తుండదు, అన్నీ హైడ్ అయిపోతూ ఉంటాయి. ఈ చెత్త మన మైండ్లో నిండకపోతే అది హైడ్ అయిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, సెలెక్టివ్నెస్ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే దేవుడు అంటాడు, దేవుని యొద్ద నుండి వచ్చే జ్ఞానం ఒకటి ఉన్నది, అయితే పైనుండి వచ్చే జ్ఞానం దానికి ఒక లక్షణం ఉంటుందండి. పైనుండి వచ్చినటువంటి జ్ఞానానికి ఉన్న లక్షణం ఏంటంటే అది ఉప్పొంగు. పైనుండి వచ్చేటువంటి జ్ఞానము మరి ఒక వ్యక్తిని అది ఏం చేస్తుందంట. యెషయా గ్రంథము 50వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇక్కడ అంటున్నాడు దేవుడు ఏంటండి, యెషయా 50వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అంటున్నాడు 4వ వచనం, అలిసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగున్నట్లు. పైనుండి వచ్చేటటువంటి జ్ఞానం ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని మరి ఓదారుస్తుంది, ఒక వ్యక్తిని బలపరుస్తుంది, ఒక వ్యక్తిని నెమ్మది వారి మాటల ద్వారా కలుగుతుంది. అంటే భూ సంబంధమైన జ్ఞానం కూడా దానికి వ్యతిరేకమైన మనం అప్లై చేసుకోవచ్చు. ఒక వ్యక్తిని బాధ పెడుతుంది, మనకి మస్తు జ్ఞానం ఉండొచ్చు, కానీ అవతల వ్యక్తిని వాడు అర్థం చేస్తాడు. మనకి మస్తు జ్ఞానం ఉండొచ్చు ఎన్నో విషయాలు, కానీ ఎదుటివాడు నా మాటలను బట్టి బాధపడుతున్నాడా అనేటటువంటి సెలెక్టివ్నెస్ ఉండదు. ఏదో వాగుతూ ఉంటారు, వాడి జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది కదా. ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేస్తుంది, జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది అంటారు. అందుకే దేవుడు బిడ్డారా, దేవుడు ఈ లోక జ్ఞానం ఏం చేసిండు, వెర్రితనంగా మార్చేసాడు. అది జ్ఞానమే, కానీ వెర్రితనంతో కూడుకున్న జ్ఞానం, అది దుష్టుని యొక్క జ్ఞానం. నేను చాలా మంది ఎరుగుతున్నాను, దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, దే ఆర్ వెరీ స్మార్ట్ పీపుల్. వాడు ఆ స్మార్ట్ అంత చదువుకొని మంచి జ్ఞానం సంపాదించుకొని హయ్యర్ పొజిషన్లో ఉండి కూడా డ్రగ్స్కి అలవాటైన వాళ్ళు ఎంతోమంది, సిగరెట్లకు అలవాటు అయినరు, గంజాయికి అలవాటు అయ్యారు, లాస్ట్ వ్యభిచారానికి అలవాటు అయిపోయింది. వీని జ్ఞానం ఏ రకమైన జ్ఞానం అండి? దైవిక సంబంధమైన జ్ఞానం అటువంటి చెడు కార్యాలు చేయండి. దైవిక సంబంధమైన జ్ఞానము వాడు తన తండ్రిని బాధ పెట్టేటటువంటి జ్ఞానం కాదు, తన భార్యను బాధ పెట్టే జ్ఞానం కాదు, వాడి శరీరాన్ని ఖరాబ్ చేసుకునేటటువంటి జ్ఞానం కాదు. వీడు చాలా మంచి స్మార్ట్ పీపుల్ ఎంతోమంది. మీరు ఇప్పుడు హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఆ ఏరియాలో మనం వెళ్తే అందరూ కూడా హయ్యర్ పోస్ట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కలుస్తున్నారు. మొత్తం అంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఆ కంపెనీ నుంచి బయటకు రాగానే అక్కడ ఉన్న హోటల్స్ దగ్గర మీరు గమనించండి, ఇప్పుడు అయితే ప్రతి ఒక్కడు మంచి కింగ్ సైజ్ సిగరెట్లు తాగుకుంటా, ఆ నుంచి కొంచెం ముందుకెళ్ళి ఏదైనా వైన్ షాప్ అనిపిస్తే అక్కడ తాగి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాడు అంతా చదువుకొని ఈ భౌతిక సంబంధమైన జ్ఞానం మనకి ఏమిచ్చింది, ఏం నేర్పించింది? మనకి మంచి సైన్స్ను టెక్నాలజీని నేర్పించి ఉండొచ్చు, వానికి ఒక అవసరమైనటువంటి ఈ లోకంలో అవసరమైనటువంటి ఎన్నో విషయాలకు పనికొచ్చేది నేర్పిండొచ్చు, కానీ వానికి మరి దేవుడి కొరకు నీతిగా బ్రతికేటటువంటి ఆ జీవితాన్ని నేర్పేయాలి. ఆ జ్ఞానం వల్ల వాడే నువ్వెళ్తారా నా ముందు అంటాడు. మనం పోయి మనకి మనం చెప్పినాం అనుకో, బాబు నువ్వేం చదువుకున్నావు అంటాడు. నువ్వు దేవుని కూడా చెప్తున్నావు బాగానే ఉంది, నా స్టడీస్ నీకు తెలుసా, నేను చాలా ఉన్నతమైన MBA చేసి నేను చాలా కోర్సెస్ చేసి నేను ఇంటర్నేషనల్ కంపెనీలో MNC కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నువ్వు కనీసం 10th క్లాస్ కూడా పాస్ వెళ్ళవు, నీకు అసలు ఇంగ్లీష్ రాదు, నీకు అది రాదు అని వాడు ఏం చేస్తాడంటే తృణీకరిస్తాడు. ఏంటంటే ఇప్పుడు వాడి జ్ఞానము పరలోకంలో చూసిన జ్ఞానము. ప్రసంగి 8వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, అది నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి మాట. ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటాను మాటను బట్టి, ఓదార్పు అనేటటువంటి గొప్ప మాటను బట్టి కదా. ప్రసంగి 9వ అధ్యాయంలో 15వ వచనంలో అంటున్నాడు, అయితే ఏంటండి అందులో జ్ఞానము కల ఒక బీదవాడు ఉండి తన జ్ఞానము చేత ఆ పట్టణం రక్షించను, అయినను ఎవడు ఆ బీదవాని జ్ఞానమును జ్ఞాపకం ఉంచుకోనలేదు. వాడు ఇచ్చినటువంటి ఒక చిన్న సలహా ఏంటండి, అక్కడంతా అదే మాటలు చెప్తూ ఉంటాడు, ఎవడు శ్రేష్ఠుడు ఏంటంటే ఈ ప్రసంగిలో కూడా చాలాసార్లు అంటాడు. 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు, ప్రతి అధ్యాయం 1వ వచనంలో అదే మాట ఉంటుంది, సుగంధ తైలముల కంటే మంచి పేరు మేలు. 8వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానముతో సమానులైన వారెవరు అన్నాడు. 9లో ఏమన్నాడు, నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలు దేవుని వశమైన సంగతి అంటున్నాడు. అంటే జ్ఞానం గురించి ఎక్కువగా మరి సొలొమోను మాట్లాడుతూ ఉంటాడు. 7వ అధ్యాయము
23వ వచనంలో ఇదంతయు నేను జ్ఞానము చేత తెలుసుకుంటే భూమి మీద ఉండడానికి అందరినీ తెలుసుకున్నాడంట ఆయన. దేవుని బిడ్డలారా, ఈరోజు జ్ఞానం అనేటటువంటిది ప్రతి ఒక్కరు అతిశయింపజేసేటట్లా ఉంటుంది. లోక జ్ఞానం అనేటటువంటిది చాలా విలువైన కోణంలో, కానీ దైవిక సంబంధమైన జ్ఞానంతో పోల్చినప్పుడు అది చెత్త, అది వెర్రితనము అన్నారు. అట్లా అని చెప్పేసి అది మనకు అసలే అవసరం లేదండి. లోకం బతికినంత కాలం ఈ లోక జ్ఞానం కావాలి. ఏదో ఒక చదువులు మనం నేర్చుకోవాలి, ఏదో పనికొచ్చే కోర్సు మనం నేర్చుకోవాలి, టెక్నాలజీ మనం సంపాదించుకోవాలి. ఈ లోకం బ్రతకడానికి కావాలి కాబట్టి దాన్ని మనం వాడుకుంటాం. కానీ మన యొక్క జీవిత ప్రయాణంలో, బ్రతుకు ప్రయాణంలోనేమో మరి ఇవన్నీ మనకు అవసరం. జీవిత ప్రయాణంలో ఇవన్నీ మనకు అవసరం లేదు. జీవిత ప్రయాణంలో దేవుని యొక్క ఆత్మచేత నడిపించాలి. హల్లెలూయా. బ్రతుకు ప్రయాణంలోనేమో తాత్కాలికమైనటువంటిది కాబట్టి ఏదో కొంతవరకు మనకు అవసరం వరకు పని నేర్చుకుంటాం, ఆ పని చేస్తాం బతకడానికి. దేవుని బిడ్డలారా, కానీ దేవుని ఎదురులు దిగి వచ్చే జ్ఞానం ఎటువంటిదంట? అది మాటల చేత ఊరడించు జ్ఞానం. ఇది పైనుండి వచ్చినటువంటి జ్ఞానం. ఇది సాతానుకు లేనటువంటి జ్ఞానం. వాడు ఎవరిని ఓదార్చిన పరిస్థితి ఉండదండి. సాతాను ఎటువంటి వాడైతే వాడు ఎవరైనా గాయపడితే అది నీకు వ్యక్తిగతం అంటాడు. వాడు పోయి ఓదార్చే పని పెట్టుకోడు, ఎందుకంటే మనకి ప్రేమ లేదు. దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి ఆయన కలిగి ఉన్న జ్ఞానం ఏం చేస్తుందంటే మనల్ని ఓదారుస్తుంది. ఎన్నోసార్లు మనం అనుకుంటాం, అరే నా ద్వారా పలానా తప్పు జరిగింది అనుకున్నప్పుడు ఆ జ్ఞానం ఏం ఆలోచించుకో అంటే వీడు ఒక మట్టి నుంచి తీయబడ్డాడు కదా అని ఆ స్థితికి వెళ్ళిపోతాడు ఆయన. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో చూడాడు. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ చూస్తే మనం బూడిదైపోతాం, ఉగ్రత పాలవుతాం. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో పలానా సూర్యుడు వాడు ఒక తప్పు చేశాడు, ఈ కమిటెడ్ సిన్, బట్ వాట్ ఈ వాజ్ అనేటువంటి చూస్తాడు. వీడు ఏమై ఉన్నాడని చూస్తాడు. వెలిసి ఈయన అర్జున్ ఎక్కడ మొదలైంది అంటే ఒక మట్టిలో నుంచి తీయబడ్డాడు. అంటే జ్ఞానం అనేటటువంటిది ఆ వ్యక్తిని ఏ రీతిగా ఓదార్చాలి, ఏ రీతిగా వాడిని కాపాడాలి, ఏ రీతిగా వాడిని బయటపడిన కోణంలో వాని భవిష్యత్తును చూస్తుంది. అందుకే మరి హిజ్కియా మరణం సమయంలో మనకు మంచి ఉదాహరణ దొరుకుతుంది. ప్రభువా, ఇప్పుడు నా ఆత్మీయ జీవితం సరిగా లేదు, కానీ ఒకప్పుడు ఏ రీతిగా బ్రతికానో అని వెరుగుదు కదా, ఏ రీతిగా యథార్థంగా నడుచుకున్నానో అని వెరుగుదు కదా. అంటే దేవుడు అవన్నీ చూస్తాడు. అవును కదా, మరి వీడు బ్రతికినంత కాలం చాలా యథార్థంగా బ్రతికాడు. పర్టికులర్ సమయంలో వీళ్ళు సరిగా లేదు, కానీ చాలా యథార్థంగా బ్రతికాడు. ఆ యథార్థమైనటువంటి భక్తిని చూసి పర్టికులర్ సిచ్యువేషన్ మాట్లాడతలేదు. 15 సంవత్సరాల ఆయుష్ను తెచ్చినాడు. మరి జకర్యా విషయంలో కూడా అంత జరుగుతుంది. మలిన వస్త్రాలతో జకర్యా నిలబడుతున్నప్పటికీ ఆయన అగ్నిలో తీయబడ్డ కొరివి వల్ల చూడడానికి కారణమేనండి. వాని గతంలో జ్ఞాపకం చేసుకుంటారు, భవిష్యత్తు ప్రస్తుతాన్ని దేవుడు చూడడు. అట్లా మనం బ్రతికిపోతున్నాం. ప్రస్తుతాన్ని చూస్తే మనం తప్పు చేసిన సమయంలోనే అదే జడ్జ్ చేయడం దేవుడు చూస్తే ఏ ఒక్కడు మిగిలాడు. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ చూడకుండా ఆ పర్టికులర్ సిచ్యువేషన్ తర్వాత క్షమాపణ అడుగుతున్నాడు కదా, అది చూద్దాం. సో క్షమాపణ అడగకపోతే ఇంతకుముందు బ్రతికిన బ్రతుకుని చూద్దామని దేవుని బిడ్డలారా మన గతమును మన భవిష్యత్తును ఆయన చూసి మన కృప అనుగ్రహిస్తున్నవాడు. ఇది దేవుని ప్రేమలో ఉన్నటువంటి జ్ఞానం. హౌ బ్యూటిఫుల్ అవర్ గాడ్ ఈజ్. ఎప్పుడు నేను చెప్తా ఉంటాను, ఆయన ప్రేమతో ఎవరిని మనం పోల్చలేం. ఆయన ఒక మాట అంటాడు, ఎవరు ఏబి మాసనమన్ గారు అంటారు, ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని
సాతాను ఎన్నో తన జ్ఞానము చేత లోకంలో మనుషులను పాడు చేయడానికి వాడు ఉపయోగించడానికి ఎన్నో పరికరాలను తెచ్చిండు. దాంట్లో జ్ఞానము గలదు ఏంటండి, ఇందులో జ్ఞానము గలదు అంటే మరి బుద్ధి గలవాడ మృగ సంఖ్య లెక్కింపనిము, అది ఒక మనుషుని సంఖ్యయే, ఇందులో జ్ఞానం. ఆ సంఖ్య ఎవరిది? సాతాను సంఖ్య. ఆయన ఇంటర్నేషనల్ ఛాలెంజింగ్ స్పీకర్ అని చెప్పినటువంటి దేవుని సంఖ్య అంటుండే అది వేరే సబ్జెక్ట్. కంప్లీట్గా 666 మీద మనం ఇవాళ దాని మీద మాట్లాడదన్నమాట. చర్చ జరిగిందా? దాని మీద జరగలేదు చర్చ. రెండవ రాకడ సంభవాలకు సంబంధించి చర్చ జరగాలి. ఈ 666 ముద్ర అనేటటువంటిది సాతాను ముద్ర. సో దుష్టుడు దాంట్లో జ్ఞానం వల్లది అంటారు. సో అట్లా సాతాను ఎంతో ఆడు దుష్ట మేధావని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు దానియేలు కంటే నువ్వు జ్ఞానవంతుడు కదా. హెజ్కేలు ప్రవచన గ్రంథం చెప్తాను, నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుడు. కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, క్రైస్తవులమైన మనల్ని సాతాను పాడు చేయడానికి వాడుకునేటటువంటి రెండు ప్రధానమైనటువంటి రెండు విషయాలను వాడుకుంటాడు. ఇటువంటి సంగతులు మనకి ఎప్పుడైనా ఇష్టం వాడు మనం చెప్తున్నామంటే వాడిని మండుతుంది బాగా. మొదటిది వాడు వాడుకునేది ఏంటంటే మన చూపునకు రమ్యమైన వాటిని వాడుకుంటాడు. అక్కడ ఆల్మోస్ట్ 80% పీపుల్ బోల్డ్ అయిపోతారు. రమ్యమైనది కనబడుతుంది. ప్రత్యేకంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, యవన స్టేజ్లో ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు, వాడిని బోల్తా కొట్టించడానికి సాధన పెద్ద కష్టం కాదు. ఎందుకు? ఒక రమ్యమైన దాన్ని చూపిస్తే వీళ్ళు బోల్తా పడిపోతారని తెలుసు. కాబట్టి ఒక అందమైన అమ్మాయిని తీసుకొస్తారు ముందుకు, ఒక అందమైన అబ్బాయిని తీసుకొస్తారు ముందుకు. మిక్కిలి సౌందర్యవంతులుగా కనపడతాడు, కళ్ళకు మాయగా ఉంటుంది, అక్కడ వాడు అయిపోతుంది. మొదట వాడు వాడేటప్పుడు, ఎందుకంటే అవ్వమ్మ దగ్గర ఇదే వాడేవాడు. రెండవది యుక్తి వాడేవాడు. మొదటిది ఏం వాడాడు? రమ్యమైనదిగా కనబడింది. రెండవది వాడు జ్ఞానము అనేటటువంటి వాడతాడు. ఈరోజు చాలామందికి ఇది అర్థమైతే లేదు. దేవుని బిడ్డలారా, ఒకటేమో మన చూపుల మీద మనం రమ్యమైన వాటికి ఆకర్షించే విధంగా చేస్తాడు. రెండవది మనకున్నటువంటి జ్ఞానం మీద వాడి దాడి జరుగుతుంది. అందుకే దేవుని దగ్గర మనం ప్రతిరోజు అడగాలి, ప్రభువా నా జ్ఞానం కాదు నీ జ్ఞానం చేత నింపని అడగాలి. మనము మన జ్ఞానం మీద ఆధారపడ్డాం అనుకో, మన జ్ఞానం మన గ్రిప్లోనికి వెళ్ళిపోతుంది. మన జ్ఞానం చిన్నది, వాడు మనకన్నా ఎన్నో రెట్లు జ్ఞానంలో అధికం. కాబట్టి మనం పరిశుద్ధాత్మ కంట్రోల్కి ఇచ్చి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసుక్రీస్తు మనకిస్తున్న జ్ఞానం కలిగి మనం జీవించాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు సాతాను లోకాన్ని పాడు చేసేటటువంటి ప్రక్రియలో యుక్తిని వాడాడు, కుయుక్తిని వాడాడు. అట్ ద సేమ్ టైం రమ్యమైనవి చూపించడానికి అలవాటు చేశాడు సంఘాన్ని. ఈరోజు నీవు నేను మనము ఈ రెండిట్లో దేన్ని కూడా మనము వాని యొక్క కుట్రలకు బలి కావద్దంటే పైనుండి వచ్చే జ్ఞానము మొదట శ్రేష్టమైంది, పరిశుద్ధమైంది, సాత్వికమైంది, సులువుగా లోబడినది, మస్తరమును ఆడి మనసులో పెట్టుకునే లక్షణాలు చేసి చెప్తున్నారు. ఈరోజు ఏ రకమైన జ్ఞానం మనల్ని లీడ్ చేస్తూ ఉన్నది మనం పరిశీలించాలి. ఏ రకమైన జ్ఞానం మనల్ని చాలామంది చెడిపోవడానికి వాళ్ళ మైండ్ కదా కాదు చెప్పండి. ఇప్పుడు సాతాను తప్పిపోవడానికి ఏ కారణం విచారం చేసిండా? కాదు. వాడు తప్పిపోవడానికి, భ్రష్టుడిగా కావడానికి, నరక సంబంధి కావడానికి వాడు ఛాన్స్ ఇచ్చింది మొదట వాని మైండ్లో. నీ మనస్సులో నీవు అనుకుంటువి కదా అన్నాడు. ఇక్కడ ఏషియా 28వ అధ్యాయము 14వ వచనం. ఉత్తర దిక్కున అన్నటువంటి సభాపర్వతం మీద నా సింహాసనం చేసుకుంటున్నాను అనుకో, తేజో నక్షత్రము ఏ కోశుకాన్ని వేలాగో ఆకాశం నుంచి పడితివి త్రోసిబట్టి అంటే నీ మనస్సులో నీవు అనుకుంటివి అన్న. అంటే ఫస్ట్ సాతాను వాడు మైండ్లో ఛాన్స్ ఇచ్చాడు. వాని మైండ్కి చెరగొట్టుకున్నాడు కాబట్టి వాడు అందరు బయట చెరగొడుతున్నాడు. అది మన కుట్ర, మన కుయుక్తి. వాడు మన వ్యభిచారంలో పడాడు. ఎవడు వెంటనే వ్యభిచారంలో పడిపోయాడండి? ఎవడు రక్షణ పొందిన అంత సులువుగా వ్యభిచారం చేస్తారు, అంత సులువుగా తావుడు బానిస అయిపోతాడా? కానీ మనసులో చోటిస్తాడు. ఎందుకంటే వాడు మైండ్ మీద చీకటి దాడి జరిగింది, వాని జ్ఞానాన్ని చెరుపుకున్నాడు. వాడు అదే రీతిగా వచ్చి మన జ్ఞానాన్ని కూడా చెరపడానికి ఇష్టపడతాడు. వాడు కూడా మనం కలిగినటువంటి ఆ జ్ఞానాన్నే వాడుకుంటాడు. అరే ఆలోచించు బ్రదర్, నీ గురువు గారి గురించి ఆలోచించి ఒకసారి అంటాడు సింపుల్గా. అప్పుడు ఎక్కడ పడుతుంది మైండ్ ఎఫెక్ట్? నువ్వు ఏ బోధ వింటున్నావో ఆ బోధ గురించి ఒకసారి ఆలోచించుకుంటాడు సింపుల్గా. నువ్వు ఏ మనిషిని వెంబడిస్తున్నావో ఆ మనిషి గురించి ఆలోచించుకుంటావు ఒకసారి సింపుల్గా. అప్పుడు మన మైండ్ అంతా డిప్రెషన్ కూడా అయిపోతుంది. అక్కడ కొంచెం చాలు మనం కొంత అవకాశం ఇచ్చినామంటే, మన మైండ్లో కొంత అవకాశం ఇచ్చినామంటే
మనల్ని పరమ భ్రష్టులుగా చేసి చీకట్లు నడిపించుకోవడానికి వారికి మంచి వేదిక ఈ మనసు, ఈ జ్ఞానం అనేటటువంటి చిన్న కేంద్రం. కాబట్టి దేవుని బిడ్డ ఈరోజు మనం అడగాలి, దేవా మాకు పైనుండి వచ్చే జ్ఞానము కావాలి. కనుక ఒక నూతన తీర్మానం తీసుకుందాం ప్రభు సమయంలో. ఈ రెండు విషయాలు మనం జాగ్రత్త పడగలిగితే మన కన్నులకు ఎంత రమ్యమైన అపవాది చూపించిన వాని మాటలకు మనం నమ్మకుండా, మనకు సొంతంగా ఎన్ని ఆలోచనలు వచ్చినా ఒకటి తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఏమన్నాడు కదా సామెతల 3లో, నువ్వు నీ స్వబుద్ధిని ఎందుకన్నాడు ఆ మాట? స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నీ స్వబుద్ధి అనేది సాతానుకు గాలం వేసి గుంజి పట్టుకున్నాడు వాడు. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే వాడు మన స్వబుద్ధిలోనికి వాని యొక్క తలంపుల్ని వాడు ట్రాన్స్ఫర్ చేయగలుగుతాడు. మనం లోపల చదువుకుంటున్నాం, విస్కృతి యూద మనసులో ఇంతకుముందే ఆలోచన పుట్టించి ఉండే. సో వాడి దాడులన్నీ భక్తుల మీద, మనసు మీద చేసిండాడు. మనసులో కోరిక పుట్టించాడు దావీదుకు బర్షబాను మరి తెప్పించుకోవాలని. సంసోను లాంటి బలవంతులు అభిషిక్తులకు చిన్న తలపు పుట్టించాడు ఒక దెలీలా దగ్గరికి వెళ్ళాలని. ఏంటంటే ఆకాను లాంటి శ్రేష్ఠ భక్తులకు చిన్న తలపు పుట్టిన ఒక శపితమైన దాన్ని తీసి దాచిపెట్టుకుందామని. కోరావు లాంటి సమాజ శ్రేష్ఠులు వాళ్ళు, సభికులు వాళ్ళు ఒక చిన్న తలపు పుట్టించుడు మోసే సరైన నాయకుడు కాదని. ఇవన్నీ మైండ్లో జరిగినటువంటి దాడులు కాబట్టి భ్రష్టులు అయిపోయారు వాళ్ళంతా. మన మైండ్లో మనం నిన్న మొన్న ఎక్కడ చెప్పారు, నీ మైండ్లో కూడా నువ్వు చోటిస్తే అపవాదికి నువ్వు కూడా ఈ భ్రష్టుల జాబితాలో చేరిపోతావా. మనం జాగ్రత్త లేకపోతే వారి చరిత్ర మన చరిత్ర అయిపోతున్నారు. కాబట్టి మనస్సు అనేటటువంటి కేంద్రము చాలా విలువైంది, ప్రాముఖ్యమైనది. కాబట్టి ఎల్లవేళలా మన మనస్సును దేవునికి అప్పగించి దైవిక సంబంధమైన జ్ఞానం చేత నింపబడడానికి మనము ఇష్టపడాలి. అడుగుదాం, ప్రభువా మా ఎవరైనా లోకంలో చెత్త మైండ్ అంటాం, అందరికీ చెత్త మైండ్. దేవుడు మనకు మైండ్ లేకపోతే, దైవిక సంబంధమైన జ్ఞానం లేకపోతే మనకు చెత్త మైండ్. కాబట్టి మన చెత్త మైండ్ తీసి పట్టి పెడదాం. నా హృదయం మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి గలది. నా జ్ఞానం కూడా మోసకరమైనది. నాకు కొన్ని మంచిగా కనబడేట్లు చేస్తుంది నా జ్ఞానం, కొన్ని మంచి నిర్ణయాలు అనిపిస్తుంది నా జ్ఞానం. చివరికి నన్ను మోసం చేస్తుంది. ఎంతమంది అట్లా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా ఈరోజు అడుగుదాం, ప్రభువా మాకు యాకోబు 3:17 ఉన్న ఆ పైనుండి వచ్చే జ్ఞానం మాకు కావాలి. వినేడ్ ద అప్పర్ విజ్డమ్, లోయర్ విజ్డమ్ వద్దు మనకు. ఈ భూ సంబంధమైనటువంటి జ్ఞానము అడుగుదాం, ప్రభువా మా జ్ఞానం తెచ్చి. నేనైతే నా జీవితంలో ఐ హ్యావ్ బీన్ ప్రే ఫర్ దట్ రిక్వెస్ట్ ఈవెన్ నౌ. నేను అంటే సిన్స్ 2008 నుంచి ఇప్పటిదాకా అడుగుతున్నా ఆ ప్రార్థన. ఎప్పుడు మానలేదు. నా బైబుల్లో చివర ఉంటాయి 5 ప్రేయర్ రిక్వెస్టెస్. నేను ఎక్కువ కలిగి 6 ప్రార్థన విన్నపాలి. ఎన్ని సంవత్సరాలు అయింది? 2008 నుంచి ఇప్పటి వరకు 6 అడుగుతున్నా దేవుని. గంటకో ప్రార్థన విజ్ఞాపన ఉంటుంది. 6 ప్రార్థన అంశాలను బట్టే నేను ఉదయకాలమైన సాయంకాలమైన ప్రభుత్వంలో. అందులో మరి ఇక్కడ ఉన్నది ఏంటంటే జ్ఞానము దేవుని అడిగాను, ప్రేమను దేవుని అడిగాను. ఏంటంటే ఆత్మాభిషేకము, పరిశుద్ధాత్మ నింపుదల. కొన్ని సంవత్సరాలు సాత్వికం, నాకు సాత్వికం కావాలని అడిగాను. ఏంటంటే కొన్ని సంవత్సరాలు నాలో స్వచిత్తము, ఈగో అనేది ఏమాత్రం లేకుండా నేను తయారు చేయ ప్రభుత్వం ప్రార్థన చేశాను. దేవుని బిడ్డలారా అవసరమైనటువంటి విజ్ఞాపనలు మనము దేవుని సన్నిధిలో కలిగి ఉండాలి. కాబట్టి అడుగుదాం, ప్రభువా మాకు జ్ఞానం దయచేయాలి. మా భక్తి మరి చెడిపోయిన జ్ఞానంతో కూడుకున్నటువంటి భక్తి ఉంటుంది, శ్రేష్టమైన జ్ఞానంతో కూడుకున్న భక్తి ఉండాలి. వారు తమ మనసులో చోటిచ్చారు వారికి. రోజు మనము చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడదాం. దేవుడు కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపచేయుగాక ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, ఇతబడ్డ వాక్యాన్ని ఫలింపు చేయండి. పైనుండి వచ్చు జ్ఞానము అది మాటల చేత ఊరడించే జ్ఞానమని, దైవిక సంబంధమైన జ్ఞానమని, సులువుగా లోబడుతుంది అని, సాత్వికంతో కూడుకున్న జ్ఞానం అని మాత్రం మాట్లాడారు. గర్వంతో కూడుకున్న జ్ఞానం కూడా ఉన్నది, దయ్యముల జ్ఞానం ఉన్నది, యెజబెలు సామ్రాజ్యంతో కూడుకున్న జ్ఞానం ఉన్నది, దానియేలు కంటే జ్ఞానము గల దుష్ట మేధావి జ్ఞానం కూడా ఉన్నది. నీవు తయారు చేసినటువంటి నీ ప్రియ బిడ్డలు ఆదమవ్వల్ని చెడగొట్టిన జ్ఞానం కూడా ఈ లోకంలో ఉన్నది. దయగల తండ్రి, ఆ జ్ఞానం మేము స్వీకరించకూడదు. దుష్టుని జ్ఞానం లోకంలో ఎంతో ఉన్నది.
ఆ జ్ఞానం మా యొక్క జీవిత ప్రయాణంలో మా మీద ఎటువంటి ప్రభావం చూపలేదు. అయ్యా మీ యొక్క ఆత్మకార్యం జరిగించండి. మమ్మల్ని మీ పరలోకపు జ్ఞానం చేత నింపి నడిపించమని ప్రార్థన చేస్తూ విత్తబడ వాక్యాన్ని ఫలింపజేసి మహిమ ఘనత ప్రభువులు మీరే పొందమని మేము కూడా ఈ తరంలో దేవా దుష్టుని జ్ఞానాన్ని మీ పరిచయ కొరకు అయ్యా వాడేదాన్ని లోకంలో తయారు చేస్తే జ్ఞానయుక్తమైనది పనికొచ్చేది దాన్ని మేము వాడుకొని అది సోషల్ మీడియా కానీ సామాజిక మాధ్యమాలు కానీ సెల్ ఫోన్స్ కానీ ఇంటర్నెట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లోకాన్ని చెడగొడుతున్నట్టు ఒక పరికరం అది మాకు ప్రయోజనకరంగా వాడుకునేటటువంటి ప్రాప్త కలజ్ఞత పరిశుద్ధాత్మ చేత కూడుకున్నటువంటి జ్ఞానం మాకు దయచు. నీ పని కొరకు మేము ఆ జ్ఞానాన్ని వాడాలి అయ్యా. ఎంతవరకు పనికొస్తున్నంతవరకు ఆ జ్ఞానాన్ని మేము వాడాలి కానీ దాన్ని బట్టి మేము చెడిపోయేవారు ఉన్నాం. అటువంటి ప్రత్యక్షత గల మనస్సు మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విత్తబడ వాక్యాన్ని ఫలింపు చేసి మహిమ ఘనత ప్రభావం మీరే పొందాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తమే యేసు రక్తమే ఆమేన్.